భారతీయ యునైటెడ్ ఫోరం ఆఫ్ ఆల్ సెక్షన్స్, ఎవరెంతో వారికంతా, మీరెంతో మీకంతా, మేమంతో మాకంతా అనే నినాదంతో ఆవిర్భవించిన ఈ భారతీయ యునైటెడ్ ఫోరం ఆఫ్ ఆల్ సెక్షన్స్ ఈరోజు ఉండవల్లిలో రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సామాజిక వర్గాల ప్రతినిధులు, రాష్ట్ర కన్వీనర్లతో కలిపి జాతీయ కన్వీనర్ మా ఎంజేఎస్ ప్రసాద్ రాజుగారు, రాష్ట్ర కన్వీనర్ నేను సేవం వెంకటేశ్వరి, మా ఇద్దరి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి మీటింగ్ ఈరోజు జరగడం జరిగింది. మిత్రులారా, ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని కులాలను, అన్ని సామాజిక వర్గాలను కలిపి ఒక వేదికగా ఏర్పాటు చేసి, ఈ వేదిక ద్వారా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల్లోకి వెళ్ళి ప్రజలను చైతన్యపరిచి రాజ్యాధికారం చేజిక్కించుకోవడమే దీని లక్ష్యం. బీసీ ముఖ్యమంత్రి చేయడమే దీని లక్ష్యం. అయితే ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చే దగ్గర నుంచి 2-3 కులాలు మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏలుతున్నాయి. ఆ 2 కులాల చేతిలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బందీ అయింది. దీన్ని మిగతా అన్ని సామాజిక వర్గాల ప్రజలు అర్థం చేసుకోలేకపోతున్నారు. వాళ్ళు వేస్తున్న బిస్కెట్ల, తాయిలాల లేక ఉచితాలకి మనం బలైపోతున్నాం. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్న జనాభా 5.5 కోట్ల మంది, 460 కులాలున్నాయి, 73 సంచార జాతుల కులాలున్నాయి. కానీ రాజ్యాధికారం 2-3 కులాల చేతిలో బందీ అయిపోయింది. మరి మిగతా బహుజనులు, ఈ యొక్క బడుగు బలహీన వర్గాలు, అన్ని కులాల పరిస్థితి ఏంటి? దీంతో పాటు ఆ 2-3 కులాల్లో కూడా ఒక 10,000 మందో 5,000 మంది మాత్రమే బాగుపడ్డారు. ఈ రాష్ట్ర సంపదను దోచుకున్నారు ఆ 2 కులాల్లోనే. కానీ ఆ కులాల్లో ఉన్న 90% ప్రజలు ఇంకా అట్టడుగుని అడుగుతుంటూ లేదా కూలీలు చేసుకుంటూ, వ్యవసాయం చేసుకుంటూ, నాయకత్వం చేసుకుంటూ బతుకుతున్నారు. ఏంటి దౌర్భాగ్యం రాష్ట్రానికి అంటే ప్రజలందరూ ఉంటున్నాయి. అందుకే ఇది అందరి రాజ్యం అన్నాం, అందరి కోసం రాజ్యాధికారం అన్నాం. ఇది బీసీఎస్సీ కాదు, ఓసీలతో కలుపుకుంటే ఇది ఒక కూటమి. ఇదే భారతీయ యునైటెడ్ ఫోరం ఆఫ్ ఆల్ సెక్షన్స్. అయితే దీని ఉద్యమ రూపాన్ని రేపు 2-3 రోజుల్లోనే ప్రకటించబోతున్నాం. మా రోడ్ మ్యాప్ని మా జాతీయ